హాయ్ ఫ్రెండ్స్, BD14 అంటే విజయ్ దేవరకొండ 14వ సినిమా ఏది అనేసి అందరు ఎదురు చూస్తున్నారు అనమాట. అయితే ఆ సినిమా గ్లిమ్స్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. అయితే అందులో చూస్తూ ఉంటే ఆ సినిమా అయితే బ్రిటిష్ కాలంలో జరిగిన స్టోరీలా కనబడుతుంది. కానీ ఫస్టే చూపించారు ఏంటంటే విజయ్ దేవరకొండ స్వతంత్ర పోరాట యోధుడు కాదు అనేసి అయితే ఒకటి క్లారిటీ ఇచ్చేసారు. స్వాతంత్ర్యం కోసము పోరాటం చేసిన యోధులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ సినిమాల విజయ్ పాత్ర మాత్రం ఆ రకంగా కాకుండా ఆ లైన్లో ఒక సినిమా ట్రాక్ను తీసుకున్నారు అనేసి మనకైతే ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది అనమాట. అయితే ఇందులో హీరోయిన్ మన రష్మిక మందానా ఆల్రెడీ పాన్ ఇండియా హీరోయిన్ తను. ఎందుకంటే ఇదివరకే తన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో తను సినిమాలు నటించింది. ఆ రకంగా తన నటన కూడా ఉంటుంది. ఆ రకంగా తన పేరు మొత్తం దేశం నుంచి బయట కూడా వెళ్ళడం జరిగింది. పాన్ ఇండియా హీరోయిన్ అని. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా ఎన్నో సినిమాలు తీసిండు, కానీ అవి సక్సెస్ కాలేకపోయినాయి. ఈ సినిమా ఇండియా రుచిని చూయించబోతుంది అనేసి ఈ వీడియో చూస్తే, ఈ సినిమా గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఇందులో చెప్పుకోవాలి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చూపించారు ఏంటంటే అన్నము రైస్ ఇలా పడుతూ ఉంటే ఆ కంచాన్ని దొబ్బేసి ఆ రైస్ని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అంటే బ్రిటిష్ కాలంలో జరిగింది ఇదే. ఏంటంటే మన దగ్గర ఉన్న సంపదను, మనకు వచ్చేటువంటి పంటను బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశాలకు మళ్లించుకున్నారు. ఏంటంటే మనల్ని చంపుకుంటూ మన శవాల మీదకి వెళ్ళి రైల్ ట్రాక్లు వేసుకొని మరి వాళ్ళు దోచుకున్న విధానాన్ని అయితే ఇందులో చూపించడం జరిగిందనమాట. ఇందులో ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే చాలా చూపించారు. వీళ్ళందరి నుంచి విముక్తిని చేసే ఒక యోధుడి పాత్రలో అయితే విజయ్ దేవరకొండ కనబడతాడు అనమాట. లాస్ట్కు చూపించారు అనమాట. ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి విజయ్ దేవరకొండ గుర్రం మీద బ్రిటిష్ సైనిక అధికారిని గుంజుకొని వెళ్తా ఉంటాడు అనమాట. అది చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పుడున్న బ్రిటిష్ అధికారులు మన భారతీయులను ఎంతమందిని చంపితే అంతమంది ఆయనకు అన్ని మెడల్స్ వచ్చేటి అనమాట. ఆయన బ్యాడ్జెస్, ఆ బ్యాడ్జెస్ మన భారతీయులను చంపినాక వాళ్ళు ఆ బ్యాడ్జెస్ని పొందితే వాళ్ళకు ఆ గౌరవం ఉండేదన్నమాట. ఆ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళను ఆ రకంగా సత్కరించేదన్నమాట. కాబట్టి చాలా మంది బ్రిటిష్ అధికారులు వచ్చారు, మన భారతీయులను చంపుకుంటూ మన దగ్గర ఉన్న సంపదను దోచుకొని వెళ్ళారనేసి మనము మన బుక్స్లో కూడా చదువుకున్నాము, ఇలాంటివి విన్నాము. అది ఈ సినిమాలో అయితే ఒక లైన్ తీసుకొని ఈ లైన్ ప్రకారమే ఈ సినిమాని అయితే నడుపుతారనేసి నాకు అనిపిస్తుంది మిత్రారా. అదేవిధంగా మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. అయితే ఇన్ని రోజుల నుంచి మనకు విజయ్ దేవరకొండకు సినిమాలు హిట్ లేక బాధపడతాడు విజయ్ దేవరకొండ. ఈ 14వ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే ఆ వీడియో, ఆ సన్నివేశాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక వేరే లైన్లో వెళ్ళిపోయిండు. ఆ స్టోరీ అంతా ఒక ఎవరు అంటే పేదల్ని కడుపు కొట్టి దోచుకునే వాడిని ఏ విధంగా శిక్షించాడో ఈ సినిమాలో ఆ లైన్ ప్రకారం తీసుకున్నాడు. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు మరి ఆయన ఫ్యాన్స్కి అయితే సూపర్ మీల్స్ అని చెప్పొచ్చు మనం. ఇంకా ఆ వీడియో ఇంకా పూర్తిగా వచ్చినాక దాని గురించి మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం మిత్రులారా. ఓకేనా? థ్యాంక్ యూ.